అయితే ఇప్పుడు యాహ్! మీరు జెప్పినటువంటి ఏఐ ఏదైతే ఉందో, నిజంగా ఏఐ యాహ్! గావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంవత్సరాల కొద్దీ ఒక టర్మ్ రోబో సినిమా వచ్చిన తర్వాత ఇంత ఇంపాక్ట్ చూపిస్తుందని జెప్పేసి మనం గూడా అనుకోలేదు. ఈవెన్ దో దే ఆర్ ఎంటర్డ్ ఇన్ హాస్పిటలైజేషన్‌లో వెళ్లారు, సర్జరీ జేస్తున్నారు. లేదంటే షెఫ్‌గా ఉన్నారు, హ్మ్. కుకింగ్ సెషన్‌లో ఉన్నారు, సర్వర్‌గా ఉన్నారు. లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి కోడింగ్ బీపీ 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 బీపీఓస్‌లో ఇప్పుడు మీరు కస్టమర్ కేర్‌లో ఇంతకుముందు యాహ్! అక్కడ కస్టమర్ కేర్ అధికారి ఎవరన్నా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు మొత్తం ఏఐయే చాట్ బూట్. మాట్లాడుతుంది. ఆ సో, బూట్ ఎంప్లాయ్‌మెంట్ అనేది వచ్చేస్తుంది. పోయింది గదా! ఆ బూటొచ్చేస్తుంది. అవును. నిజంగా అవి మానవ రూపానికి గావచ్చు, మానవ క్రమానికి ఏదైతే ఎవరైనా ఎంప్లాయ్‌మెంట్ కోసం జేసేటువంటి స్పెసిఫిక్ నాలెడ్జ్ కోసం గావచ్చు, ఒక సబ్జెక్ట్ నేర్చుకోవడానికి వచ్చిన తర్వాత, ఆ సబ్జెక్ట్‌కి అవసరమైనటువంటి చాట్ జీపీటీ వర్క్ చేసేస్తుంటే, ఓన్లీ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి మనమే ఉన్నామా? లేదంటే లక్షలు పెట్టి ఏఐ చాట్ జీపీటీ కావచ్చు, ఆ టూల్స్ నేర్చుకున్న తర్వాత గూడా, దానికి సంబంధించినటువంటి వర్క్ దొరకట్లేదు సార్. ఈ యొక్క మానవ ఇప్పుడు రూపానికి, మానవ జన్మకి ఆటంకం కలిగిస్తున్నటువంటి చాట్ జీపీటీ గావచ్చు, ఆర్టిఫిటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఎలా చూడొచ్చు సార్ మన నిత్యావసర జీవితాల్లో? నెక్స్ట్ నెక్స్ట్ అది అంతా కూడా ఫ్యూచర్ అంతా కూడా అదే ఉంటుంది. ఎందుకంటే ఒకసారి స్టార్ట్ అయిందంటే ఏదైనా రెవల్యూషన్ అనేది అది అంత ఈజీగా ఎండ్ అవ్వదు. మేము ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్‌లో అంటే మిడిల్ స్టేజ్‌లో ఉన్నాం. ఈ హ్మ్. తర్వాత ఎలాంటి రిస్క్స్ ఉంటాయనేది అది మనం ఇంకా డీటెయిల్డ్ వీడియో చేసుకోవచ్చు. బట్ యాస్ ఆఫ్ నౌ ఏందంటే హ్మ్. మన ఇండియాలో హ్మ్. రెండిటికి ఎక్కువగా పొటెన్షియల్ ఉంది. ఓకే. నెక్స్ట్ రాబోయే సంవత్సరాల్లో. ఒకటి అగ్రికల్చర్, 2 మనం చూసినట్టయితే మా మోడీ గారు ఆల్రెడీ చెప్పారు. మన సొంత సాఫ్ట్‌వేర్ ఉండాలి. మనం ఇంతకు ముందు వీడియోస్‌లో కూడా చాలా సార్లు ఆ విషయం మాట్లాడుకున్నాం. అవును. ఆండ్రాయిడ్ యాప్స్ మన సొంత యాప్స్ ఉండాలి. సొంత ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి. ఎందుకంటే పూర్తిగా మనం అమెరికా మీదే ఆధారపడి ఉన్నాం ఈ రోజుకి కూడా. సో, ఆ డెవలప్‌మెంట్ కానివ్వండి, ఆ అప్‌గ్రేడ్స్ కానివ్వండి, ఆ ఇన్నోవేషన్స్ కానివ్వండి చేయాలి అనంటే ఎంతో టెక్నికల్ స్కిల్స్ ఉన్న మన రిసోర్సులు కావాలి. సో, హ్మ్. అమెరికాలో ఇప్పుడు ఆల్రెడీ అక్కడ స్థిరపడిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా, ఇప్పుడు మనం చూసినట్లయితే హెచ్-1బి మీద మీరు ఫర్ హ్మ్. ఎన్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఆల్రెడీ రన్నింగ్ లో ఉంటారు. 2026 లో రెన్యువల్ ఉంది వాళ్ళకి. హ్మ్. హ్మ్. టూ టూ రేపు వచ్చే సంవత్సరం రెన్యువల్ అవ్వాలి కదా హెచ్-1బి. అవును. రెన్యువల్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా ఆల్రెడీ 2 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళు 1 ఇయర్ నుంచి వాళ్ళు నెక్స్ట్ ఏంటంటే ఈ $1,00,000 కట్టాలంటే కట్టరు. హ్మ్. రిటర్న్ అయిపోతారు వాళ్ళు. ఇంకెందుకు $1,00,000 కట్టేటట్టు అయితే 35% ట్యాక్స్లు కట్టి అని చెప్పి రిటర్న్ అయిపోతారు. ఎక్కువ హైలీ స్కిల్డ్ రిసోర్సెస్ అనేవి మళ్ళీ ఇండియా రిటర్న్ అవటం స్టార్ట్ అవుతాయి మనకి. ఈ ఓకే. మైగ్రేషన్ అదే అంటున్నాను, ద గ్రేటెస్ట్ మైగ్రేషన్. ఓకే. వచ్చిన తర్వాత ఇండియాలో ఇన్నోవేషన్స్ అనేవి బాగుంటాయి నెక్స్ట్ ఫ్యూచర్ ఇయర్స్ కి. అట్ ద సేమ్ టైం అగ్రికల్చర్ కూడా మనం చూసినట్లయితే రీసెంట్ గా చాలా ఇన్నోవేటివ్ గా అగ్రికల్చర్ ఫార్మింగ్ లోకి వచ్చారు. ఎందుకంటే అది ఎవర్ గ్రీన్, అది ఫ్యూచర్ అవును. కూడా. ఫ్యూచర్ అనేది ఆ, మీరు చూసినట్లయితే ఎక్కువ ఫుడ్ ఈ హ్మ్. అగ్రికల్చర్ గ్రెయిన్ మార్కెట్ కి చాలా యూనో మార్కెట్ అనేది ఉంది. సో ఈ రెండు సెక్టర్స్ అనేవి బాగా డెవలప్ అవుతాయి ఇండియాలో అనేది మనం క్లియర్ గా కనపడుతూ ఉంది మనకి. అట్ హ్మ్. ద సేమ్ టైం ఏఐ అంటే కనుక మీరు యాజ్ ఆఫ్ నో మీరు చూసారుగా ఇంటిగ్రేషన్ అవుతానే ఉంటాయి. మనం కూడా కొత్త స్కిల్స్ తీసుకొని కొత్త ఇన్నోవేషన్స్ తో ముందుకెళ్తూ ఉండాలి తప్పితే ఇంకా ఇప్పుడు దాకా ఉన్న రెగ్యులర్ జాబ్స్ అనేవి మాక్సిమం ఆల్మోస్ట్ వానిష్ అయిపోతాయి నెక్స్ట్ 5 ఇయర్స్ లో. ఓకే. వాటికి మనం అడాప్ట్ చేసుకోవడానికి రెడీగా ఉండాలనేది నేను చెప్తున్నాను. ఓకే. ఈ మధ్య ఏఐ చాట్ జీపీటీలో గావచ్చు, జెమినీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫార్మ్‌లలో బనానా టూల్, నానో బనానా పిక్చర్స్ అని జెప్పేసి తెగ వైరల్ అవుతుంది సార్. దాంట్లో ఉన్నటువంటి రకరకాలుగా ఒక డైనింగ్ హాల్‌లో కూర్చొని, ఒక డేటింగ్ యాప్ చేస్తూ, ఒక అమ్మాయిని డేటింగ్ చేస్తూ, లేదంటే ఫ్యామిలీలో ఎవరైనా మిస్ అయితే వాళ్ళతో మనం కూర్చొని తింటున్నట్టు వీడియోసు, లేదంటే ఇంకేమైనా ప్రాంప్ట్ ఇస్తే ఆ ప్రాంప్ట్‌కి తగ్గట్టున్నది. అయితే రీసెంట్‌గా ఒక ప్రామ్ మనం ప్రాంప్ట్ ఇస్తే ఆ ప్రాంప్ట్‌కి యా. సంబంధించినటువంటి వీడియోస్, ఫోటోస్ వచ్చేస్తున్నాయి. అయితే రీసెంట్‌గా ఒక అమ్మాయి నార్మల్‌గా తనకున్నటువంటి డ్రెసప్ తోటి ఒక ఫోటో అప్‌లోడ్ చేసేసి ఏఐ జెమినీకి ఇచ్చేస్తే ఆ ప్రాంప్ట్ ఏమి ఇచ్చిందంటే, నాకు పాత కాలంలో రెట్రో హీరోయిన్ లాగా పువ్వులు, నెత్తిలో పూలు, ఆ స్టైలు, ఆ రెడ్ శారీ కట్టినట్టు నాకొక పిక్చర్ ఇవ్వండి అని చెప్పేసి ప్రాంప్ట్ ఇస్తే తన యా. అండర్ ఆర్మ్స్ దగ్గర ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి చెమ మ పుట్టుమచ్చతో సహా ఏఐ పుట్టుమచ్చు. ఆ! ఏఐ జెమినీ స్కాన్ జేసి మరి ఆ ఫోటో ఇచ్చింది సార్. నిజంగా అసలు ఆమె ఎక్కడెక్కడ పుట్టుమచ్చలున్నాయో తనకు తెలుసు. కానీ నిజంగా అంత న్యూడ్‌గా స్కాన్ జేసి ఆ ఫోటోస్‌ని ఇంకెక్కడైనా మార్పు చేస్తుందని జెప్పేసి తను బయట పెట్టే ఒక నిజం వచ్చింది. అయినా సరే ఈ నెటిజన్‌లు అదొక మోజ్ అని జెప్పేసి, అదొక ట్రెండ్ అని జెప్పేసి అందరూ ఫాలో అయితున్నారు.
ఈ యొక్క ట్రెండ్ ని, ఈ యొక్క మాల్ న్యూసెస్ లో ఉన్నటువంటి ఈ యొక్క ట్రెండ్ ని ఒక హార్మ్ఫుల్ అయినటువంటి డిటెక్ట్ చేసే మన బాడీని న్యూడ్ గా డిటెక్ట్ చేసేటువంటి ఏఐ చాట్ జీపీటీని ఎలా చూడొచ్చు మనం? ఎలా చూడొచ్చు అంటే ఎవ్రీథింగ్ ఈజ్ రీడబుల్ టుడే. మనం ఓకే. మాట్లాడే వాయిస్ దగ్గర నుంచి ఇప్పుడు మనం చేసుకుంటున్న ఈ ఇంటర్వ్యూ ఏదైతే నడుస్తూ ఉందో, నేను మీతో ఏం మాట్లాడుతున్నాను అనేది ఆ మైక్ వింటూనే ఉంటది. ఆ ఏ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటది. ఓకే. బేసిక్ గా ఈ యొక్క ఫోటోలో మీరు అన్న పుట్టుమచ్చని అందరూ ఏంటంటే అది అసలు ఆ యొక్క ఏఐకి నేను ఇలా బట్టలు వేసుకున్న ఫోటో తీసుకున్నాను, ఉమ్, కానీ లోపల ఉన్న పుట్టుమచ్చని మాత్రం ట్రాన్స్పరెంట్ గా ఇక్కడ చూపించింది, ఈ ఏరియాలో పుట్టుమచ్చ ఉంది ఎలా తెలిసింది. సో మెనీ ఏఐ అనేది మన మొబైల్లోనే ఉంది. ఉమ్, ఎవ్రీథింగ్ తెలుసు తనకి. మన ఫొటోస్ ఆల్రెడీ ఇంతకు ముందు అమ్మాయి తీసుకున్న ఫొటోస్ ఉంటాయి గ్యాలరీలో. ఉమ్, వాటిల్ని ఇప్పుడు మీరు చూడండి, ఫర్ అన్ ఎగ్జాంపుల్ బాగా ఈజీగా మీకు చెప్పే లాంగ్వేజ్ ఏంటంటే, మీరు ఇప్పుడు ఫింగర్ ప్రింట్ స్కాన్ ని, ఉమ్, ఫింగర్ ప్రింట్ ఉందా, ఉమ్, మీ యొక్క ఫింగర్ ప్రింట్ ని దీనిలో రిజిస్టర్ చేయాలంటే చాలా సార్లు పెట్టాల్సి వస్తుంది ఫింగర్ ని ఆ సెన్సార్ పైన. అవును. పెట్టినప్పుడు ఒక 20-30 సార్లు పెడితే గానీ ఆ ఫుల్ ఫింగర్ ప్రింట్ అనేది బిల్డ్ అవ్వదు. అవును. అర్థమైందా మీకు? అవును. ఫుల్ ఫుల్ ప్లెడ్జ్డ్ గా మీ ఫింగర్ ప్రింట్ అనేది బిల్డ్ అవ్వాలంటే ఒక 20-30 టైమ్స్ మీరు పెట్టాలి ఆ ఫింగర్ అవును. ని అక్కడ. అవును. సో అట్ ద సేమ్ టైం మన కెమెరాస్ అన్ని కూడా యాక్సెస్ తీసుకుంటాయి యాప్స్ అనేవి. మనం ఉమ్, బాత్రూమ్ లో కూర్చున్నప్పుడు కూడా, నేకెడ్ గా ఉన్నప్పుడు కూడా మన ఫోన్ ఎప్పుడు యాక్టివ్ లోనే ఉంటుంది, అది మనం చూడట్లేదు. మీకు అర్థమవుతుంది కదా. సో మీ బాత్రూమ్ లో చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు ఫోన్స్, ఇలా ఏదో ఒకటి రీల్స్ చూస్తూ ఉంటారు, కానీ బ్యాక్గ్రౌండ్ లో కెమెరా అనేది తన పని తాను చూసుకుంటూ ఉంటుంది అనమాట. ఇలానే ఫింగర్ ప్రింట్ స్కాన్ చేసినట్టే ఓకే. బాడీని కూడా అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం ఆ డేటాని తీసుకొని అది ఉమ్, అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట. దెర్ ఈజ్ ఎన్ అల్గారిథం సచ్ కైండ్ ఆఫ్. సో మన లేదనంటే కనుక ఎమోల్ ఆన్ యువర్ రైట్, ఎమోల్ ఆన్ యువర్ లెఫ్ట్, లెఫ్ట్ లెగ్, లేదంటే ఇక్కడ చిన్ మీద ఉంది అని ఉమ్, చెప్పేసి మన సర్టిఫికెట్స్ పైన ఉంటాయి. ఆ సర్టిఫికెట్ ఆ అమ్మాయి గ్యాలరీలో ఉండొచ్చు, అది కూడా రీడ్ చేసి ఉండొచ్చు. సో పుట్టుమచ్చ అనే కాన్సెప్ట్ వచ్చింది అని అంటే, దానికి ఉమ్, తెలియని దాన్ని చూపించింది అంటే సర్ప్రైజింగ్ కాదు, మన ఫోన్ ని రీడ్ చేస్తుంది అనేది దట్ ఈస్ ఎవిడెంట్, క్లియర్ గా అర్థమవుతుంది కదా. అవును. మన ఫొటోస్ రీడ్ చేస్తుంది, మన సర్టిఫికేట్స్ రీడ్ చేస్తుంది, మనం ఏం మాట్లాడుకుంటున్నాం రీడ్ చేస్తుంది. తన కెమెరాతో కూడా, ఉమ్, ఆఫ్ లో ఉన్నా కూడా కెమెరాతో కొంచెం కొంచెంగా బాడీని స్కాన్ చేసుకొని మన ప్రోటోటైప్స్ ని బిల్డ్ చేస్తుంది అమెరికన్ గవర్నమెంట్ ఆల్రెడీ. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ఆల్రెడీ ఏఐ, మనం ఎలా మాట్లాడతాం, మనం ఎలా ఆలోచిస్తాం, మనం ఎలా ఉంటాం అనేది ఆల్రెడీ డేటా ఉంది. మనం అవును. ఎలాంటి మనుషులం, మనం దేనికి రెస్పాండ్ అవుతాం, దేనికి రెస్పాండ్ అవ్వం, దేనికి నవ్వుతాం, ఏ టైంలో ఆకలేస్తుంది, ఈ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. ఓకే. ఈ సాఫ్ట్వేర్ అమెరికన్ సంస్థలు దగ్గర పూర్తి డేటా ఉంది. నౌ ఉమ్, దే ఆర్ క్రియేటింగ్ ద ప్రోటోటైప్ ఆఫ్ అస్, మనలాగా ఉండే ప్రోటోటైప్, ఒక డిజిటల్ ప్రోటోటైప్ ని బిల్డ్ చేస్తూ ఉన్నారనమాట బ్యాక్గ్రౌండ్ అల్గారిథమ్స్. నేను ఓకే. అందుకని ఇప్పుడు మీరు లైవ్ లోనే మీకు చూపిస్తున్నా. ఇప్పుడు ఇది నా ఫోన్ మీకు కనపడుతుందండి, యా, యా. ఇది నా ఫోన్. అక్కడ వైట్ కలర్ లో ఒక లైన్ కనపడుతుందా మీకు? అవును. సో ఇది ఏంటిది, నేను ఆ కెమెరాని నేను ఎప్పుడు క్లోజ్ చేసుకుని పెట్టుకుంటాను. కెమెరా ఆఫ్ ఉన్నా నేను ఒక స్టిక్కర్ పెట్టేసి ఉంచాను ఫ్రంట్ కెమెరాకి. సో ఓకే. ఎవ్రీథింగ్, నేను ఇప్పుడు మీ ఇంటర్వ్యూ కోసం అని చెప్పి స్టిక్కర్ తొలగించారు రెండో ఫోన్. అది ఎప్పుడు అలా నేను ఓకే. ఏంటంటే సేఫ్ గా ఉండాలి అని అంటే కనుక కెమెరాకి పెట్టేసేయండి స్టిక్కర్ ని. ఓకే. ఈవెన్ మనకు తెలియదు కదా, ఎవ్రీ సాఫ్ట్వేర్ ఇస్ అన్ అమెరికన్ సాఫ్ట్వేర్. చైనీస్ యాప్స్ ఉన్నాయి, ఇవన్నీ రీడ్ చేస్తున్నాయి. మనకంటూ సొంత యాప్స్ లేవు, సొంత ఆపరేటింగ్ సిస్టమ్స్ లేవు. ఉమ్. అందుకనే పబ్లిక్ గా మన ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉన్నారు ఈ యొక్క దేశాలు అనేది ఉమ్. క్లియర్ గా నేను చెప్పదలుచుకున్నాను. సార్ ఇప్పుడు ఒకవేళ ఈ యొక్క మన ఫోటోలు కావచ్చు, మనం మార్ఫింగ్ చేసేటువంటి ఫోటోస్‌లో నా అకౌంట్ హ్యాక్ చేయబడ్డది. లేదంటే నా అకౌంట్‌లో నుంచి ఇన్ని డబ్బులు తీసేసారు. లేదంటే నా పేరు మీదనే నా డీటెయిల్స్ తోటి ఏదైతే మనం వాలెట్‌లో డాక్యుమెంట్ వాలెట్‌లో మన ఆధార్ కార్డ్ నుంచి మొదలుపెట్టుకుంటే మన క్రెడెన్షియల్ అంతా కూడా లోపల పెట్టేసుకుంటాం. మనం ఒక్కసారి యాప్ ఇన్‌స్టాల్ చేయగానే తను అడిగినటువంటి పర్మిషన్స్ అన్నీ కూడా మనం ఇచ్చేస్తున్నాం మనం. యాక్టివేట్ చేసేస్తుంటాం. వీఆర్ అండర్ సర్వైవ్‌ల మొత్తం సరెండర్ చేసేస్తాం. మరి ఈ అవును. యొక్క ఫేస్‌బుక్ గావచ్చు, ఇన్‌స్టాగ్రామ్ గావచ్చు, వాట్సాప్ గావచ్చు, మన పేరు మీద తరచూ చూస్తుంటాం. సైబర్ టెక్కీ మీలాంటి వాళ్ళ దగ్గర సార్ మా అకౌంట్ హ్యాక్ అయింది సార్ అని చెప్పేసి రోజులు బారిన రోజులు మీకు తెలవకపోవచ్చు, తెలవని కాదు. అయితే మరి వీటి నుంచి తొలగించడానికి వీటి నుంచి మీరు చెప్పేటువంటి ఏమన్నా టిప్స్ ఏమన్నా మా ఫాలోవర్స్ కోసం? టిప్స్ ఏమి ఉండవు సార్. నేను అనేది ఏంటంటే ఆల్రెడీ వీఆర్ ఎక్స్పోజ్డ్. ఓకే. ఇప్పుడు కొత్తగా మనం దాచుకోవడానికి ఏమీ లేదు. మన హ్మ్. డేట్ ఆఫ్ బర్త్ దగ్గర నుంచి, మన తల్లిదండ్రుల పేర్ల దగ్గర నుంచి, వాళ్ళు ఏం చేస్తారు, మేమేం చేస్తాం, నా 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 అగ్రెషన్, నాకు కోపం ఎప్పుడు వస్తుంది, నేను ఏం టాబ్లెట్స్ వాడతా, హాస్పిటల్స్ దేని విజిట్ చేస్తా,
నాకున్న డిసీజెస్ ఏంటి, నేను ఎక్కడ ఎంప్లాయ్, ఎక్కడ జాబ్ చేస్తున్నాను, నా ఎక్స్పీరియన్స్ ఏంటి, నేను దేనిలో స్కిల్డ్, నేను నా ఫ్రెండ్స్ ఎవరు, నా ఫ్రెండ్స్ అలవాట్లు ఏంటి, ఎవ్రీ డేటా ఇస్ ఎక్స్ప్లాయిడ్ ఆల్రెడీ ఎక్స్పోజ్డ్. ఓకే. ఇప్పుడు కొత్తగా మనం చేసేది ఏం లేదు. బట్ నెక్స్ట్ 5 or 10 years లో మన ప్రోటోటైప్స్ అనేవి రెడీ అవుతూ ఉన్నాయి. సో మనం ఎక్కువగా కెమెరాకి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడం అనేది చాలా మంచిదని చెప్తున్నాను. మనం ఎలాంటి మనుషులు అనేది ఆల్రెడీ తెలుసు మన ఫోన్స్ కి. హ్మ్. సో హ్మ్. కెమెరా ఎక్స్పోజ్యూర్ అనేది తగ్గించుకోవాలి. వీడియో కాల్స్ ఇట్స్ ఓకే, అది అవ్వదు అని అంటలా, ఎంతో కొంత కెమెరాకి దూరంగా ఉండడం మంచిది. ఆ స్టిక్కర్ అనేది ఫ్రంట్ కెమెరాస్ పెట్టుకోవడం అనేది మంచిది. హ్మ్. చాలా యాప్స్ అనేవి వర్క్ చేస్తున్నాయి త్రూ కెమెరా. దే ఆర్ దే ఆర్ స్లోలీ ఒక్కొక్క ఇమేజ్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, రీసెంట్ గా ఒక కేసు జరిగింది. ఆ హ్మ్. కేసు ఏంటంటే, ఆ, ఒక చిన్న, ఇప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ లో ఇక్కడ ఒక మిర్రర్ కనపడుతుంది. ఈ అవును. ఫ్రేమ్ ఉంది కదా, అవును. ఈ ఫ్రేమ్ లో నేను ఎక్కడ ఉన్నానో మీకు తెలియదు, ఫర్ అన్ ఎగ్జాంపుల్. అవును. బట్ రేపొద్దున ఇంకొకళ్ళు వచ్చి ఇక్కడ కూర్చొని ఏదో హ్మ్. వీడియో కాల్ మాట్లాడుకున్నప్పుడు ఈ ఫ్రేమ్ ఆ ఫ్రేమ్ మ్యాచ్ చేసుకుని గూగుల్ దీంతో, అంటే ఈ ఇంటీరియర్ మొత్తం స్లోగా స్కాన్ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఓకే. 10 years లో ఏంటంటే, మీ ఇంట్లో ఉన్న 3D యాంగిల్ మొత్తం వచ్చేస్తుంది, ఎవడో వచ్చి వీడియో తీయకుండానే. అప్పుడు కొంచెం యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో మీకు అర్థమవుతుంది కదా, ఈ ఇమేజ్ జనరేషన్ అనేది అవుతూ ఉంది. అవి ఎలా, మనకు కార్ కి ఉన్న కెమెరాస్ ఉంటాయి కదా, రివర్స్ కెమెరాస్. ఇప్పుడు టెస్లా కార్ ఉంది, అవును. ప్రతిదీ వీడియో తీసుకుంటూ వెళ్తుంది అనమాట. అది కూడా మ్యాప్ చేస్తూ ఉంది, మొత్తం కంట్రీలో ఉన్న ప్రతి రోడ్ ని, పక్కన ఉన్న బిల్డింగ్ ని ఓహ్! కనపడినంత వరకు మ్యాప్ చేస్తూ ఉంటది. ఆ ఓకే. మిగిలిపోయిన పార్ట్ ని వేరేది మ్యాప్ చేస్తూ ఉంటది. ఆ పార్ట్ అక్కడదే అని ఎలా తెలుసు అంటే, గూగుల్ లొకేషన్ తో లింక్ అయి ఉంటుంది. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. సో బెటర్ ఎప్పుడు బర్నర్ ఫోన్స్ యూజ్ చేయండి. ఇప్పుడు నేను మాట్లాడే ఫోన్ నా పర్సనల్ ఫోన్, ప్లస్ హ్మ్. ఈ ఫోన్ వచ్చేసి నా బర్నర్ ఫోన్, దీనిలో సిమ్ ఉండదు. సో ఓకే. నా పర్సనల్ డేటా దీనిలో పెట్టుకుంటా. ఎక్స్పోజ్ అవ్వరా అని అంటే అవుతాం, ఎక్స్పోజ్ ఎంతో కొంత అవుతూ ఉంటాం. బట్ మాక్సిమం ఐ ట్రై టు నాట్ టు బి ఎక్స్పోజ్డ్ అనమాట. చాలా ఓకే. జాగ్రత్తగా ఉండటానికి, కేర్ఫుల్ గా ఉండటానికి ట్రై చేస్తాం. మనం వాడే ఫోన్ లో హ్మ్. ఎప్పుడు కూడా పర్సనల్ ఫొటోస్ అనేవి పెట్టుకోవడం, అవి అవి మెయింటైన్ చేయడం అనేది, అంటే ఎక్కువగా ఆ, ఆపేయడం మంచిది. హ్మ్. యాపిల్ కి గ్యాలరీ యాక్సెస్ అనేవి తీసేయడం చాలా మంచిది అనేది నేను చెప్తున్నాను, ఇప్పుడున్న యాప్స్. సో ఓకే. అవి సెట్టింగ్స్ లో మనం చూసుకొని మార్చుకోవాలి అని చెప్తున్నాను. దీనికి పర్టికులర్ గా ఒక ఎస్ఓపి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏం లేదు ఎలా జాగ్రత్తగా ఉండాలని. ఓకే. ఎలా జాగ్రత్తగా ఉన్నా మనం ఎక్స్పోజ్ అవుతూనే ఉన్నాం. బట్ ఇంకా ట్రై చేయాలి, మనం ఎక్స్పోజ్ కాకుండా, డిజిటల్లీ మనం ఎక్స్పోజ్ అవ్వకుండా ట్రై చేస్తేనే మనం ఫ్యూచర్ లో స్కామ్ అవ్వకుండా ఉంటాం. ఫ్యూచర్ లో మనం ఒక స్లేవ్ కింద మారకుండా ఉంటాం, ఇతర దేశాలకు సంబంధించిన యాపిల్ కి, ఇతర దేశాలకు సంబంధించిన ఈ యొక్క డంప్, ఏమంటారు, ఈ ప్రాపగాండాలకి తప్పకుండా. అనేది, ప్రాపగాండాలకి మనం స్లేవ్ కింద మారకుండా ఉంటాము. హ్మ్. మనకంటూ ఒక సొంత వ్యక్తిత్వం, సొంత మైండ్, ఆలోచన శక్తి అనేది ఉంటుంది. హ్మ్. లేదనంటే ఫ్యూచర్ లో ఏ తప్పు జరిగినా అది మోటివేటెడ్ గా అవతల వచ్చే డెసిషన్ ని మనం అగ్రి చేస్తాం తప్పితే మన సొంత ఆలోచనలు అనేవి పోతాయి అని చెప్తున్నాను. నెక్స్ట్ 5 or 10 years మనకంటూ సొంత ఆలోచనలు ఉండదు. ప్రతి ఒక్కడు చాట్ జీపీటీ ఓపెన్ చేస్తాడు, హ్మ్. జీపీటీ ఇది కరెక్ట్ అని చెప్తే ఇది కరెక్ట్ అని మాట్లాడతాడు, ఇది రాంగ్ అని చెప్తే అది రాంగ్ అని మాట్లాడతాడు. సో మోటివేటెడ్ గా ఆ దాన్ని తీసుకొని ఆ రకంగా ముందుకెళ్తూ ఉంటారు. సో అది హ్మ్. చాలా డేంజర్ హ్యూమానిటీకి. మనకంటూ ఇండివిజువల్ గా మనకంటూ ఒక యూనో ఆలోచన ఉండాలి అనేది నేను చెప్తున్నాను, ఓకే సార్. పూర్తిగా థాంక్ యూ. థాంక్ యూ. టెక్నాలజీ మీద ఆధారపడకుండా. థ్యాంక్ యూ సార్. నిజంగా టెక్నాలజీ మారుతున్న కొద్దీ మనుషులు మారుతున్నారు. వాళ్ళ హావభావాలు మారుతున్నాయి. ఎక్కడి నుంచో మంచి నిజంగా. కోరుకునేటువంటి టెక్నాలజీ గూడా చెడు చేసే విధంగా మనం తరచూ చూస్తుంటాం. యాజ్ ఎ టెక్కీగా మీరు రోజువారీ కంప్లెయింట్‌ల విషయంలో మీరంతా చూస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ భారత్, చైనాకు సంబంధించినటువంటి కంట్రీస్ గావచ్చు, రష్యా, పుతిన్‌కి సంబంధించినటువంటి ఈ యొక్క అనేక విషయాలు గూడా మనతో మీరు మాట్లాడారు. మాతో డిస్కస్ చేశారు. నిజంగా ఈ యొక్క ఆలోచనలు నిజంగా మనకు మీరు చెప్పేటువంటి టెక్కీస్ గావచ్చు, ఐటీ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ గావచ్చు, డాక్టర్ నుంచి మొదలుపెట్టుకుంటే అత్యుత్తమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు ఇదే పేరు మీద భారతదేశానికి కనుక వస్తే, మన దేశం ఇంకొంచెం ముందుకుండేలా మీరొక సమాజానికి మెసేజ్ ఇచ్చారు. ఈ యొక్క మెసేజ్ అందరూ గూడా చూసి విధంగా మన వీడియోకి లైక్స్‌తో పాటు అక్కడ వాళ్ళకు షేర్ చేసే విధంగా గూడా ఈ ఇంటర్వ్యూ కొనసాగిందని నేను నమ్ముతాను సార్. మీ యొక్క విలువైన సమయం ఇచ్చినందుకు కూడా మీ యొక్క హిట్ టీవీ నుంచి ధన్యవాదాలు చెప్తున్నాం సార్. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.